నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ థైరాయిడ్‌లో మనకు 2 రకాలుగా ఉంటుంది థైరాయిడ్ సమస్య. ఫస్ట్ థైరాయిడ్ అంటే ఏంటి? అంటే మనం మెడ భాగంలో ఒక గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అంటాము. ఆ గ్రంథి ఎట్లా ఉంటుందంటే సీతాకోకచిలుకలాగా, అంటే మన సీతాకోకచిలుక మాదిరిగా ఆకారంలో గ్రంథి అనేది అమర్చబడి ఉంటుంది మెడ భాగంలో. ఈ గ్రంథి యొక్క పనితనం ఏంటంటే మన బాడీ యొక్క ఎదుగుదల, మన శరీరం మొత్తం ఆ థైరాయిడ్ గ్రంథి మీద ఆధారపడుతుంది. మెటబాలిక్ ఇబ్బంది అయితే మెటబాలిజం అంతా చూసుకుంటుంది. అంటే మనకు ఏదైనా పని చేయాలన్నా, మన బాడీ యాక్టివ్గా ఉండాలన్నా, మన డైజెస్టివ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయాలన్నా, ఏది ఉన్నా కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ గ్రంథిలో వచ్చే సమస్యలు ఉంటాయి. అంటే అందులో మనకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు T3, T4 హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎక్కువైతే మనకు హైపర్ థైరాయిడ్ అంటామండి, తక్కువైతే హైపోథైరాయిడ్ అంటాం. మనకు బ్రెయిన్లో ఒక పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి కూడా మనకు అది థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. అది కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల కూడా మనం హైపర్ అని చెప్పచ్చు. ఈ హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనకు హైపోథైరాయిడిజం వచ్చింది అనుకోండి, మన లెవెల్స్ ఎంత ఉండాలి అంటే TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి మనకు 0 నుంచి 5 to 6 వరకు ఉంటే నార్మల్ అండి. మనకు 5.5, 6.5, 7 ఉందంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. TSH ఎక్కువ ఉంటే హైపో. TSH 0 ఉందనుకోండి, 0.01, 0.05 అట్లా ఉంటే హైపర్ థైరాయిడ్ అంటాం. కాబట్టి ఇది హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఆడవాళ్ళకు వచ్చే సమస్య అని చెప్పచ్చు. హైపోథైరాయిడ్ వాళ్ళకి 90% అమ్మాయిలకు వస్తుంది హైపోథైరాయిడ్. ఈ హైపోథైరాయిడ్ వచ్చిన అమ్మాయిలలో వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మొదటగా లావు పెరిగిపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు తినకపోయినా లావు పెరుగుతారు. సార్ మేమేం తినట్లేము ఇంట్లో, అసలు బయట జంక్ ఫుడ్స్ అన్ని మానేసాము, అసలు మేము తినడమే మానేసాము అన్నా కూడా లావు పెరిగిపోతూ ఉంటారు. ఎందుకు? రీజన్ ఏంటి మరి అంటే వాళ్ళకు మొత్తం బాడీలో వాటర్ ఫార్మేషన్ అవుతుంది. నీరంతా పెరిగిపోయేసరికి వెయిట్ పుటాన్ అయిపోతుంటారు. వాళ్ళు డైటింగ్ చేశారనుకోండి, నీరసం అయిపోతుంటారు. అది కాబట్టి వెయిట్ పెరగడం కామన్. ఇంకోటి జుట్టు రాలడం. మనం ఫస్ట్ అమ్మాయిలలో ఏం చేస్తుంటారు, సార్ నాకు విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఉంది అంటే మొదటగా చెప్పేది ఏంటంటే నువ్వు థైరాయిడ్ టెస్ట్ చేయించుకో అమ్మా అంటాం. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు జుట్టు రాలడం కామన్. ఒకటి వెయిట్ పెరిగిపోతుంటారు విపరీతంగా, ఇంకోటి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏమవుతుంది, ముఖ్యంగా పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తాయి. అంటే నెలసరి కరెక్ట్గా ఉండదు అమ్మాయిలలో. ఇప్పుడు నెలకు రావాల్సిన పీరియడ్స్ 2 నెలలకు ఒకసారి, నెలన్నరకు ఒకసారి రావడం ఇలా కనిపిస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, పీరియడ్స్ ఇరెగ్యులర్ రావడం వల్ల మూడ్స్ స్వింగ్ అవుతుంటాయి. అంటే అప్పుడే కోపం ఉంటుంది, అప్పుడే ఫ్రీగా ఉంటారు, అప్పుడే అరుస్తుంటారు, అప్పుడే చిరాకు పడుతుంటారు. అంటే కోపము, చిరాకు ఇవన్నీ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే నెలసరి సరిగ్గా ఉండదు, వెయిట్ పెరిగిపోతుంటారు, ఇవన్నీ మన బాడీలో చేంజెస్ కనిపిస్తుంటాయి కదా. వాళ్ళలో ఆ చేంజెస్ కనిపించడం వల్ల కోపం, చిరాకు విపరీతంగా ఉంటుంది. ఎవరు కనిపించినా ఏం చేసినా వాళ్ళకి కొంచెం చిన్నగా ఏదన్నా కోపం తెప్పించే పని చేసామంటే ఎవరు అరవడం మొదలవుతుంది ఇలా. కాబట్టి ఈ కోపము, చిరాకు ఇవన్నీ లక్షణాలు థైరాయిడ్లో చూస్తుంటాం. దాంతోపాటు ఈ పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నాయి కదండి, మరి పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్తగా నెలసరి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోమని చెప్తాం. కొంతమందిలో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. దానివల్ల కూడా వెయిట్ పెరిగిపోతాము, నెలసరి సరిగ్గా ఉండదు. ఇవన్నీ లక్షణాలు ఈ థైరాయిడ్ వల్ల వస్తాయి. మళ్ళీ థైరాయిడ్ ఉన్న వాళ్ళ అమ్మాయిలలో ఏం చేస్తామంటే మొదటగా నీరసం, విపరీతమైన నీరసం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా పని అనేది చేయాలనిపించదు, ఏదైనా పని చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉండదు, అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళకు పోనీ మన పని చేద్దాము, మన యాక్టివ్ అవుదాము అని వాళ్ళ మనసులో ఉన్నా కూడా వాళ్ళ బాడీ సహకరించదు. ఇలాంటి ఎక్కువగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో చూస్తుంటాం మనం. కాబట్టి
వాటికి ఏం చేస్తుంటారు, మన థైరాయిడ్ రాగానే డైరెక్ట్ వెళ్ళి ఇంగ్లీష్లో ట్యాబ్లెట్స్ వాడతారు. థైరోనార్మ్ 50, 25, ఎల్ట్రాక్సిన్ ఇలాంటి రకాల కొన్ని మందులు ఉంటాయి. అవి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు. మరి అవి స్టార్ట్ చేశాము అంటే మరి తగ్గిపోలే కదా థైరాయిడ్, మరి టాబ్లెట్ మానేయాలి. మరి అలా కాకుండా జీవితాంతం వాడిపిస్తారు. మీరేం చేస్తుంటారు, ఏదో పర్లేదు థైరాయిడ్ వచ్చేసింది మరి క్యూర్ అవ్వదు, ఇది జీవితాంతం వాడాల్సిందని మీరు జీవితాంతం మందులు వాడతారు. మరి పోనీ అది ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం వాడాము, 2 సంవత్సరాలు వాడాము, మరి తగ్గిందా థైరాయిడ్? మళ్ళీ తగ్గదు. మరి మందులు వాడితే పెరుగుతుంటుంది అంటారు, మందులు వాడుతూనే ఉండాలంటారు, మందులు మానేస్తే పెరుగుతుంది అంటారు. మరి ఎన్నాళ్ళు వాడాలి? మనం ఒక మందు వాడాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడితేనే ఇబ్బంది. అబ్బా మనం అంతగానం మందులు వాడాలన్నా మనము, దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము, సైడ్ ఎఫెక్ట్స్ రావడము అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ థైరాయిడ్కి మనము లైఫ్ లాంగ్ మందులు వాడక్కర్లేదండి. మనము హోమియోపతి మందుల ద్వారా, అంటే మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ థైరాయిడ్కి మనం స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. మనం కరెక్ట్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు మందులు వాడుకుంటే ఇక మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడక్కర్లేదు. చాలా మటుకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కేసెస్లలో థైరాయిడ్ గ్రేటర్ దాన్ 150 TSH 150 ఉంది. అంటే 5 ఉండాలి, 5 ఉండాల్సిన పేషెంట్కు 150 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉందో మీరు చూడండి. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ మందులు వాడలే పాపం, వాళ్ళు భయపడి. ఎందుకు సార్ మేము ఇంగ్లీష్ మందులు కొడితే లైఫ్ లాంగ్ అంటారు కదా, ఫస్ట్ మీది వాడదామని వచ్చినామంటారు. వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళకు 10-5 వరకు తీసుకొచ్చినాం 6 నెలల్లో. కాబట్టి మనం ఇంగ్లీష్ మందులు అనేటివి కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ లాంగ్ టర్మ్లో మనం వాడామనుకోండి మళ్ళీ మీకు అలవాటు అయిపోతుంది. అది ఇప్పుడు 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు వాడారు, 50 mg వాడారు, థైరోనార్మ్ 50 వాడారు, అది వాడి ఏమైంది, టాబ్లెట్ పనిచేయదు. అప్పుడు 100 నెంబర్ చేయాలి మీరు. ఆ 100 నెంబర్ ఏమైంది, వాడి 150 చేశారు. అంటే మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప తగ్గిస్తున్నారా? తగ్గించరు. కొన్ని మానేస్తున్నారా? మానేయరు. కాబట్టి మనం మానేసే విధంగానే మందులు ఇస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ సార్ అంటారు, సార్ మేము డైరెక్ట్ మీ దగ్గరికి వస్తే మందులు మొత్తం మానేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అంటారు. మందులు మానేయించమండి. మా దగ్గరకు వచ్చిన తర్వాత 3-4 నెలల తర్వాతనే దాన్ని తగ్గించుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు 50 నెంబర్ని 25 చేస్తాం, 25 నెంబర్ని నిదానంగా తీసేద్దాం. ఇట్లా నిదానంగా తీసేసుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు మీకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి, మీరు లావు తగ్గుతారు, ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ మీ బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా సక్రమంగా జరుగుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి, మీకు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. కాబట్టి మీకు చాలా మట్టుకు థైరాయిడ్ ఉంటే ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు మంచిగా వాడుకుంటే మా దగ్గర మంచిగా పర్మనెంట్ చేసుకోవచ్చు. నమస్కారం.